మెరుగైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకోవాలని స్ఫూర్తి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటల యాదయ్య అన్నారు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న శాస్త్రీయ ఆలోచనలతో సామాజిక మార్పు కోసం మనం కార్యక్రమాల పట్ల ఇంటరాక్టివ్ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ మేరకు యాదయ్య మాట్లాడుతూ ప్రజలు తన స్వార్థముతో సామాజిక బాధ్యతలను స్మరిస్తున్నారని, నేడు యువతతో శాస్త్రీయ ఆలోచన విధానం కొరవడిందని తెలిపారు. మన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నేను మొత్తం నేను తీసుకొచ్చినాము, మన మార్పు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం, మనం పోయి అదే అనేది కాదు. మన వంతు నేను మారిననుకోండి. శాస్త్రీయ ఆలోచన అంటే శాస్త్రీయ ఆలోచన అంటే ఏంటి తెలుసా? శాస్త్రీయ ఆలోచన అంటే ఈ మధ్యలో ఇది శాస్త్రీయ ఆలోచన అనేది చాలా మంది కనిపిస్తుంది. ఎందుకంటే మనము ఈ శాస్త్రీయ ఆలోచన అంటే చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రజెంట్ పరిస్థితుల్లో కొన్ని మూస విధానాలు అంటే గతంలో వాళ్ళు చేసినప్పుడు నేను చేయాలి, వాళ్ళు నడిచిలో నేను నడవాలి అనే విధానంలో నడుస్తూ వచ్చాం. కానీ శాస్త్రీయ ఆలోచన అంటే వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి నిజాలను అంటే మనం నిజమైనటువంటి వాస్తవాలను గ్రహించి ముందుకు నడవడం శాస్త్రీయ ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా అంటే మొన్న రీసెంట్గా చిన్న విషయం ఏంటంటే, మార్కెట్లో ఒక వ్యక్తి పోతుంది, అంటే మామూలుగా పూలు ఉన్న వ్యక్తి పోతుంటే ఒక ఆమె వస్తుంది. ఆమె చూసి ఈ బయట వచ్చిన అమ్మగారు ఒక ఇద్దరు వ్యక్తులు పోయి అతన్ని బెదిరించి ఏం చేసేది అమ్మాయి అంటున్నారు. అంటే వీళ్ళు పక్కన ఏం చేసిన మార్కెట్లో